మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా, పుంగనూరు. ప్రేమ, సహనం, ఓర్పు, కుటుంబ కూర్పు, ఎమోషన్లు కలిగినటువంటి మూర్తి మహిళ. అలాంటి మహిళలకు సుమన్ టీవీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సహనం, ఓర్పులలో మహిళలకు మించిన వారు ఈ లోకంలోనే లేరంటారు కొందరు. అలాంటి మహిళల దినోత్సవాన్ని పుంగనూరు పట్టణంలో బిఆర్ఎస్ క్లబ్ ఆధ్వర్యంలో బిఎంఎస్ క్లబ్ నందు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి వేడుకలను చూద్దాం రండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు చాలా గర్వించే రోజు మన మహిళలందరికీ. ఎందుకంటే రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిల కంటే తీసుకోకూడదని అమ్మాయిలు రాణిస్తూ ఈ కాలంలో అన్ని రంగాల్లోనూ అన్నిట్లోనూ అమ్మాయిలు సమాన హక్కు సంపాదించి మహిళలకి ఎంతో స్ఫూర్తిని అండగా నిలుస్తామని అమ్మాయిలే తల్లిదండ్రులకి చాలా తోడైతా ఉన్నారు. తల్లి అనుకుంటే ఏదైనా సాధించగలదు. నలుగురు పిల్లలు సాకేదానికి మహిళ ఈజీగా కష్టపడి సాకేస్తుంది. అదే నలుగురు పిల్లలు కష్టపడినా ఒక తల్లిని సాకలేరు. మహిళకు ఉండేటువంటి ఓర్పు, శక్తి, ధైర్యం మన గవర్నమెంట్ ఈ పొద్దు అన్ని విధాలా సహకరిస్తుంది మనకు. దాని తగ్గట్టుగా మనం అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళల్లోకి మనకి ఉండే అవకాశాలను ముఖ్యంగా మహిళలకే తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి లోన్లు ఇచ్చి పిల్లల్ని చదువుకు ఇచ్చిన దానికి అవకాశం ఇచ్చి మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మన పుంగనూరు పట్టణంలో మహిళలందరూ కలిసి ఈ విధంగా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని గురించి మనం చర్చించుకుంటున్నాము. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళ ఎదుగుతున్నదంటే మన ప్రభుత్వాలు కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆడవాళ్ళకి అండదండగా ఉంది. మహిళలందరూ కూడా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి సంబంధానికి కూడా ఆడవాళ్ళు ఎంతో ముందంజలో ఉంటున్నారు. పారిశ్రామికవేత్తలుగా, ఒక రాజకీయ నాయకులుగా, తర్వాత కుటుంబ వ్యవస్థలంతా కూడా తను మోసి ఆ యొక్క పిల్లలు పెంచడంలో కానీ, తర్వాత సమాజంలో తను జీవించడం కానీ, ఒక మహిళ భర్త కోల్పోతే తన సంసారం మొత్తం నెట్టుకొస్తుంది. సామాజికంగా, సాంఘికంగా, తర్వాత ఆర్థికంగా అన్ని విధాలుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు కూడా అందరినీ ధైర్యంగా ఎదుర్కొనేటట్టు వాళ్ళ జీవన శైలిని కూడా మార్చే విధంగా మహిళలే తమ ప్రాధాన్యతను చూపిస్తున్నారు. కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళలందరికీ పెద్దలకు కూడా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేస్తాను. మన పురాణాలు కూడా చెప్తాయి, ఎక్కడ ఒక ఆడదాన్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేసి, అలా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయనేసి. ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏమి అంటే మహిళలని గౌరవించాలా. పర్సనలీ నేను ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమన్నా, నేను మా మదర్కి ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఏమంటే నాకు జన్మనిచ్చి నన్ను ఈ భూమి మీదకి తీసుకొని రావడం మా అమ్మ లేనిదే మేము లేము, మా తమ్ముడు లేడు, మా ఫ్యామిలీ లేదు. ఆమె కష్టపడి వ్యాపారం చేసి కష్టపడి మమ్మల్ని పెంచింది. నేను నా జీవితం నేను చనిపోయేంత వరకు మా అమ్మకు తోడుగా ఉంటాను. ఈ మహిళా దినోత్సవం తరపున నేను చెప్తున్నాను. నేను చెప్పేది ఏమి అంటే మహిళల్ని గౌరవించండి. వాళ్ళని గౌరవిస్తే సొసైటీలో అందరూ గౌరవపడతారు. ఇది నా విన్నపం. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తుంటున్నాను. థ్యాంక్ యూ. పుంగనూరు పట్టణమందు మహిళా సంఘం బహుజన హక్కుల సాధన సంఘం తరఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. మహిళలు కూడా ఈరోజు పురుషులకు ఏమాత్రం తీసుకునే విధంగా సమాజంలో రాజకీయంగా కానీ ఆర్థికంగా అన్ని విధాల సమర్థులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.